నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంటుందంటారు. అసలు కుంభకోణం ఏంటో కేజ్రీవాల్ తెలియకుండా ఆయన నిరపరాధం సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, ఆయన దోషం సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అసలు వాస్తవం ఇప్పుడు ప్రస్తుతం ఆయన నిందితుడు. అది అంతవరకే. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్లో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం లిక్కర్ రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలకు సరిపడడానికి ప్రైవేట్ లైసెన్స్దారులకు అనుమతులు ఇచ్చింది. దీనివల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకట్టబడుతుందని, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. కొత్త పాలసీ కింద మద్యం దుకాణాలకు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉండొచ్చు. మద్యంపై అయిన ప్రైవేట్ లైసెన్స్దారులు అపరిమితమైన డిస్కౌంట్లు ప్రకటించవచ్చు. వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వచ్చు. లిక్కర్ హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవి. కొత్త పాలసీ మూలంగా లిక్కర్ ఆదాయం మీద 27% పెరిగిందని, 8,900 కోట్ల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారంటూ ఢిల్లీకి లిక్కర్ సంస్కృతిని తీసుకొచ్చారని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. అయితే కొత్త మద్యం విధానంలో చాలా ఉల్లంఘనలు చోటు చేసుకుని ప్రైవేట్ లైసెన్స్దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేస్తూ 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఓ నివేదిక విడుదల చేశారు. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రైవేట్ వ్యాపారులకి ప్రభుత్వం 144 కోట్ల మేర లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇచ్చిందని చెప్పారు. చీఫ్ సెక్రటరీ నివేదిక మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద సిబిఐ విచారణ జరపాలని సిఫార్సు చేశారు. తమ మీద వస్తున్న ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టిపారేశారు. తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 400 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మేరకు లిక్కర్ స్కామ్ మీద సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. 2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంతో పాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాల్లో సిబిఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని మనీష్ సిసోడియా చెప్పారు. తమ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈడీ సైతం దాని మీద ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు శ్రీకారం చుట్టింది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కుమార్తె తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్కి లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్టు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూప్కి పెద్ద ఎత్తున లైసెన్సులు దక్కినట్టు చెప్పింది. తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించేందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు చెల్లించినట్టు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్టు తెలియజేసింది. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం ద్వారా సౌత్ గ్రూప్ 100 కోట్లు తిరిగి రాబట్టుకున్నట్టు పేర్కొంది. నూతన లిక్కర్ పాలసీ మూలంగా ఢిల్లీ ప్రభుత్వానికి 2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఈడీ తేల్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రు, పి శరత్చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. వీళ్ళలో అరుణ్ పిళ్ళై, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట బుచ్చిబాబు, పిసి శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈ కేసులో సిబిఐ విచారించింది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అదుపులో తీసుకుంది.